బ్రేకింగ్ న్యూస్ రైట్ ఇక బౌన్సర్లకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తే కఠిన చర్యలుంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై పబ్లిక్ ను కానీ అలాగే పోలీసులను కానీ టచ్ చేసినా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక సంధ్యా థియేటర్ ఘటన సందర్భంగా బౌన్సర్లు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులను సైతం అల్లు అర్జున్ బౌన్సర్లు నెట్టేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. బౌన్సర్లను పెట్టే ఏజెన్సీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పబ్లిక్ పోలీసులతో బౌన్సర్లు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని అన్నారు. బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కోసారి భద్రత కల్పించే పోలీసులను కూడా నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు ఏజెన్సీలపై కఠిన చర్యలుంటాయని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. సో ఇదంతా మీ ద్వారా నేను తెలియజేయాలి. ఇక బౌన్సర్లు వ్యవహరించే తీరుకు విఐపీలు, వివిఐపీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా ఈ విషయంలో బాధ్యత అన్నారు సిపి. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ సిపి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు బౌన్సర్లకి. ఇక దానికి సంబంధించిన ఏజెన్సీలకి సంబంధించి వార్నింగ్ ని ఎలా చూడొచ్చు అంటారు? హైదరాబాద్లో ఈ బౌన్సర్ల సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ బౌన్సర్లకు పూర్తిగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే బౌన్సర్ల సంస్కృతి అనేది విపరీతంగా పెరిగింది. ఏదైనా ఈవెంట్ జరిగిన సందర్భంలో సామాన్య ప్రజలపైన దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపెట్టారు. అయితే తాజాగా సంధ్యా థియేటర్ ఘటనలో సంచలనం రేపినటువంటి సంధ్యా థియేటర్ ఘటనలో దాదాపు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి బౌన్సర్లు దాదాపు 40-50 మంది ఒక్కసారిగా రోడ్డు వైపు నుంచి అల్లు అర్జున్ వాహనం వస్తున్నప్పటి నుంచి అభిమానులందరిపైన దురుసుగా ప్రవర్తించడం, వారిని ఈడ్చికిట్ల వారిపైన దాడులు చేసి వారిని పూర్తిగా నెట్టేసి వారిని తోసివేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనలో ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు నిన్న సిపి సివి ఆనంద్ యాన్యువల్ ప్రెస్ మీట్లో విడుదల చేసిన వీడియోలో కూడా స్పష్టంగా బౌన్సర్ల యొక్క దారుణమైన దృశ్యాలు కూడా అందులో రికార్డ్ అయ్యాయి. దీని నేపథ్యంగానే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు టచ్ చేస్తే మేము ఊరుకోం, వారి తాట తీస్తాం,
యూనిఫామ్లో ఉన్న పోలీసులను టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు ఉంటాయి. బౌన్సర్లు ఇకపైన నిబంధనలు పాటించాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఆయనే హెచ్చరించిన పరిస్థితి. అదే సందర్భంలో బౌన్సర్లను సప్లై చేస్తున్నటువంటి ఏజెన్సీలు ప్రధానంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఘటనలో కూడా ఈ బౌన్సర్ల యొక్క అత్యుత్సాహం అనేది, ఓవర్ యాక్షన్ అనేది విపరీతంగా పెరిగింది. మనం చూసాం తాజాగా మోహన్ బాబు కుటుంబ వివాదంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బౌన్సర్లు 20 మంది 30 మంది కలిసి అక్కడ దాడులు చేసుకుని గొడవల ఉద్రిక్తత వాతావరణాన్ని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వారి ప్రవర్తన అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మనం విపరీతంగా వివిఐపీలకు సంబంధించినటువంటి హీరోయిన్లు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఏ వేడుక ఉన్నా కూడా, ఇలాంటి ఈవెంట్ ఉన్నా కూడా దాదాపు 50 నుంచి 100 మంది బౌన్సర్లు అక్కడ దిగిపోవడం, సామాన్యులపైన విరుచుకుపడడం, వారిపైన దాడులు చేయడం, వారిని లాగి పడేయడం, ఇలాంటి దృశ్యాలు దారుణంగా హైదరాబాద్ నగరంలో ఈ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ బౌన్సర్ కల్చర్పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సీరియస్ వార్నింగ్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, నిబంధనలు పాటించాలి. బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేస్తే వారిపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సిపి హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో బౌన్సర్లే కాదు, బౌన్సర్లు సప్లై చేస్తున్న ఏజెన్సీలు కూడా నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వ్యవహరించాలి. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వివరణ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదు. ఖచ్చితంగా సెలబ్రిటీల పైన, ఆ బౌన్సర్లను ఎవరైతే పిలిపించుకున్నటువంటి వివిఐపీల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సివి ఆనంద్ హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.